నీ ప్రార్థన ఇలా చేస్తే ఖచ్చితంగా జవాబు తథ్యం. ఈరోజు ఆయన ప్రార్థన ఆరంభంలో హృదయపూర్వకంగా కృతజ్ఞత, హృదయపూర్వకంగా స్తుతి, హృదయపూర్వకంగా రుణస్థుడనని ఒప్పుకున్నాడు. ద సెకండ్ సీక్రెట్ విచ్ మెల్ట్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ గ్రేట్ఫుల్నెస్ అండ్ థ్యాంక్ఫుల్నెస్. ఈరోజు మన హృదయంలో గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఉందంట. సొలొమోను మనసులో ఏముందండి? కృతజ్ఞత. సొలొమోను హృదయంలో ఏముంది? స్తుతి ఉంది. సొలొమోను హృదయంలో ఏముంది? ఆరాధన ఉంది. సొలొమోను హృదయంలో ఎంత కృతజ్ఞత ఉందంటే ఏమంటాడు తెలుసా అండి? వెంటనే నీకేం కావాలో కోరుకో అంటే వెంటనే ప్రభా అంట. మనం వెంటనే లిస్ట్ స్టార్ట్ చేస్తాం. అడిగింది ఆలస్యం, టైం అస్సలు వేస్ట్ చేయమని టు ద పాయింట్ వస్తాం. మనం ముందే కమర్షియల్ అంటే పక్కా టైట్గా ఉంటాం, మనం చాలా టైం అస్సలు వేస్ట్ చేయం. అయితే సొలొమోను ఏం చేస్తున్నాడు చూడండి, ఏం కావాలో అడగంటే ఏం కావాలో అడగడానికి ఇష్టపడట్లే. దేవుడు తన పట్ల ఏమి చేశాడో దాన్ని కృతజ్ఞత, స్తుతి, థ్యాంక్స్ గివింగ్ స్పిరిట్తో, అయ్యా ఈ రోజు నేను ఇక్కడ సింహాసనం కూర్చోడం నేను యోగ్యను కాదయ్యా, నా కుటుంబం ఎలాంటిది, నా తండ్రి ఎలాంటి వాడు, ఒకసారి నా వెనుక చరిత్ర ఎట్లాంటిది, ఒక్కసారి ఇఫ్ ఐ సీ మై బ్యాక్గ్రౌండ్ ఐ కెనాట్ స్టాండ్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. ఇంత అమూల్యమైన సింహాసనం మీద ఏర్పరచుకోవడానికి నేను ఎంతటి వాడను ప్రభువా అని కృతజ్ఞతాపూర్వకంగా ఆరంభిస్తూ ఒక అద్భుతమైన మాట అంటాడు. లెట్ మీ టెల్ యూ దిస్, లెట్ మీ హ్యాండ్ ఓవర్ యూ ద సీక్రెట్ ఆఫ్ అ గేమ్ చేంజింగ్ హార్ట్ మెల్టింగ్ ప్రేయర్ అండ్ దట్ విల్ షుడ్ ఆల్వేస్ ఇంక్లూడ్ దిస్. అది ఏంటంటే రండి కలిసి చదువుకున్న ఆఖరి మాట. అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. దేని గుర్తు చేస్తున్నానండి? మహాకృప.